రైట్. అంటే హిందూ మతం వాళ్ళు అది చేయలేనిది చెప్తానండి. వాళ్ళు చేస్తున్నారేమో పెంచుకోవడానికి జనసంఖ్యని. చెయ్యలేనిది అనేవాడు చాలా రాంగ్ అండి. మరి మన దాంట్లో అంటే చాలా రాంగ్. హిందూస్‌లో చెప్తాను, కూడా చెప్తాను. యాడ్ చేసుకోవడం లేతే సభ్యులుగా చేర్చుకోవడం అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. హ్మ్. పెద్దగా వినిపించట్లేదు. ఇక్కడ యాక్చువల్ అదే నన్ను ఈ కాంటెక్స్ట్ కంప్లీట్ చేయనిస్తే ఆ! అర్థమవుతది. ఆ! ఆ! మతం ఎందుకు మత్తుమందు అంటే, హ్మ్. వీళ్ళని ఆ మత్తులో ఉంచి నువ్వు ఇంకొక నలుగురిని మతం మారిస్తేనే నువ్వు గొప్పోడివైతావు. దేవుడి దగ్గర నీకు ప్రత్యేకమైన ప్లేస్ ఉంటది అని హ్మ్. చెప్తున్నారు. హుహు. కానీ సనాతన ధర్మంలో హ్మ్. ఎవ్వరిని నువ్వు తీసుకొచ్చి దీనిలో కలపటం కాదు. హ్మ్. నువ్వు భగవంతుడిగా మారటం. దాన్నే మనం ముక్తి అంటాము. ఓకే. హ్మ్. లేదా మోక్షము అంటాం. హ్మ్. అంటే భగవంతుడిలో ఐక్యమైపోవటం. హ్మ్. ఐక్యమైపోవటం అంటే ఒక 2 ఒత్తులున్నాయండి వెలుగుతున్నాయి. ఆ 2 ఒత్తులను ఒక దగ్గర కలిపేసాం అనుకోండి. హ్మ్. 2 మంటలుంటాయా ఒక దానిలో? నో. ఒకటే కదా! ఒకటే. భగవంతుడు కూడా అంతే. హ్మ్. నువ్వు భగవంతుడిలో నిన్ను నువ్వు ఐక్యం చేసుకోగలిగితే నువ్వే భగవంతుడివి. హ్మ్. అదే కదా శంకర భగవత్పాదులు చెప్పిన 4 మహావాక్యాలు. హ్మ్. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి. హ్మ్. ఈ 4 వాక్యాలకి ఉద్దేశ్యం అదే. హ్మ్. నువ్వే భగవంతుడివి అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటమే ముక్తి. ఇక్కడ అదే ఉంది. ఇక్కడ ఎవ్వరిని నువ్వు మతం మార్చాలని టార్గెట్స్ లేవు. హ్మ్. అందుకే కూడా సనాతన ధర్మంలో మీరు చూడండి వేదాంగాలు చదువుకున్న సన్యాసులు ఎవరు కూడా హ్మ్. సముద్రయానం చేయకూడదంటారు. హ్మ్. అంటే వేరే దేశాలకు వెళ్ళకూడదు, నువ్వు మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. మరి ఇక్కడుండి నువ్వేం చేయాలి అంత చదువుకుని? హ్మ్. లోకా సమస్త సుఖినో భవంతు, లోకాలన్నీ బాగుండాలి అని చెప్పేసి ఈ పుణ్యభూమి మీద నువ్వు ఎక్కడైతే వేదం నేర్చుకున్నావో ఆ వేద భూమిలో ఉంటూ నువ్వు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉండు, అందరికీ మంచిని బోధిస్తూ ఉండు. ఇక్కడికి వచ్చి ఎవరైతే మంచి నేర్చుకోవాలనుకుంటాడో వాడికి నేర్పు. హ్మ్. అంతేగాని నువ్వు నేను ఇంటింటికి వెళ్తాను, సువార్తను చెప్తాను, నీకు నచ్చితే మా దేవుడిని నమ్ముకో, నచ్చకపోతే వదిలేసేయి అంటే అని అక్కడ మనకి చెప్పేసి పరమత దిక్కుమాల సహనం ప్రచారం అన్న పదం చేయొద్దాను. ఒకటుంది. పరమత సహనం. ఇతర మతాల పట్ల సహనంగా వ్యవహరించాలని. సో, మరి పరమత సహనం ఉందంటారా? ఇప్పుడు ఉన్న సమాజంలో అదే హిందూస్‌కి? సింపుల్ గా చెప్తానండి. ఒక 4 ఇళ్ళు ఉన్నాయి ఒక ఆ! వీధిలో. హ్మ్. ఒక ఇంట్లో అతనికి పరమత సహనం ఉంది. హ్మ్. ఆ ఇంట్లో 2 ఆడపిల్లలు. హ్మ్. మిగతా ఇళ్లలో ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకో ఇంట్లో 2 మగపిల్లలు, ఇంకో ఇంట్లో 2 మగపిల్లలు ఉన్నారు. ఓకే. ఈ మిగతా ఇంట్లో ఉన్న మగపిల్లలందరూ కలిసి పరమత సహనం ఉంది గదా వీడింట్లో అని చెప్పేసి వాళ్ళు రోజు వచ్చి వీడింట్లో భోజనానికి కూర్చుంటున్నారు. హ్మ్. వీడు భోజనం పెడుతున్నాడు. ఒక రోజున సడన్‌గా వాడొచ్చేసి వాళ్ళ ఆడపిల్ల చేయి పట్టుకున్నాడు. హ్మ్. పరమత సహనం అని చెప్పేసి లేపోతే మంచి అందరితో మంచిగా ఉండాలని చెప్పేసి వీడు సర్లే నాయన రోజు మా ఇంట్లోనే తింటున్నావుగా నా కూతురుతోనే ఎళ్ళు అని అంటాడా? హ్మ్. కాలు చెయ్యి ఇరగ్గొడతాడా? రెండోది కరెక్ట్. రెండోదే హ్మ్. కరెక్ట్‌గా. అంతే ఇక్కడ మేము గూడా అంతే. హ్మ్. మా సహనాన్ని పక్కన పెట్టి వాళ్ళ మీద సమరం చేసే స్థితి మాకెవరు కల్పించారు? హ్మ్. ఇప్పుడు సింపుల్‌గా వచ్చి నాకు మత స్వేచ్ఛ ఉంది. నా మతంలోకి మారమని నిన్నడుగుతున్నా. హ్మ్. మారతావా లేదా? ఐచ్ఛికం అది. ఐచ్ఛికం. హ్మ్. మారతావా లేదా? అని హ్మ్. అడుగుతున్నారు. హ్మ్. దానికి వాళ్ళేమంటారు? మాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి చెప్తున్నావయ్యా అంటారు. హ్మ్. నీ స్వేచ్ఛ ఎంతవరకు అంటే నీ చేతికర్ర నా ముక్కుని తాకనంత వరకు. ఓకే. ఇప్పుడు నేను ఇంకోడి ఇంట్లోకెళ్ళిపోయి హ్మ్. ఏమయ్య నీ పెళ్ళాం భలే ఉంది. నాతో పంపిస్తావా? నీకిష్టమైతే పంపు లేకపోతే లేదు. జస్ట్ అడుగుతున్నా అన్నాననుకోండి. హ్మ్. ఒప్పుకుంటాడా ఎవడన్నా? నో. హ్మ్. జస్ట్ మాటే గదా నేనడిగింది. హ్మ్. ఆడికిష్టం లేకపోతే నేను తీసుకెళ్ళను అంటున్నాగా. హ్మ్. ఒప్పుకుంటాడా? హుహు. మరి నా ధర్మాన్ని గురించి నువ్వు ఇంటికొచ్చి మత ప్రచారం పేరుతోటి నీ ఇష్టం వచ్చినట్టు మురిగి నా విగ్రహారాధనని వ్యభిచారం అంటావు. నా బహుదేవతారాధనని పాపం అంటావు. హ్మ్. నేను ప్రకృతిని ఆరాధిస్తే నేరం అంటావు. హ్మ్. నువ్వు చేసే శవారాధన, శక్కారాధన మాత్రమే కరెక్ట్ అంటావు. హ్మ్. మరి నిన్నేం చేయాలి? నిన్ను కూడా చెక్కలకి ఏలాడేసినట్టు ఏలాడేయాలన్నంత కోపం నాకు వస్తదా రాదా? హ్మ్. నా దేవుళ్ళని ఒకసారి దూషిస్తే పడతా. 10 సార్లు దూషిస్తా ఉంటే పడటానికి 2 కారణాలు అవ్వాలి. ఒకటి నేను చెవిటోడిని, గుడ్డోడిని అవ్వాలి. లేదా నేను చేతగాని చెక్కగాడిని అవ్వాలి. హ్మ్. నేను 2 కానప్పుడు ఏం చేస్తా? ఆడిని చీరి చింతగడతా లేకపోతే ఆడు మొక్కుతున్న చెక్కకి ఏలాడేస్తా. హ్మ్. రైట్. అంటే ఇప్పుడు మరి 'లలిత్ కుమార్' గారికి ఇంత ఆవేశం ఉంది. ఇంత ఆదర్శవంతమైన ఒక అభిప్రాయం ఉంది. మరి మిగతా హిందువులు ఎందుకని బయటపడట్లేదు? ఎందుకని మేము చింతకు చీరేస్తామని అనట్లేకపోతున్నారంటారు మిగతా ఎందుకు వాళ్ళు? అనట్లేదండి? ఇవాళ చాలా మంది అంటున్నారు. హ్మ్. ఈరోజు నేను ఇంకా ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నా. హ్మ్. బయట కాళ్ళు చేతులు ఇరగకూడదు. ఇప్పుడు బైర్ నరేష్ అయ్యప్ప స్వామి గురించి తేడాగా మాట్లాడాడు. హ్మ్. కొంతమంది హిందూ వీరులు ఇరగదన్నారు గాని హ్మ్. దెబ్బకి దారికొచ్చాడుగా. హ్మ్. అంటే మన వాళ్ళందరూ స్టూడియోకి కూడా వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు నేను నా భాష, నా మాటలు వక్రీకరించారు అన్నాడు ఆయన. ఎవ్వరూ వక్రీకరించలేదు. హ్మ్. ఇప్పుడు బైర్ నరేష్ తన మాటను తను వక్రీకరించుకుని నేను శుద్ధపోసని అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. హ్మ్. కానీ బైర్ నరేష్ మాట్లాడిన అప్పటి వీడియో గనక మీరు చూస్తే హ్మ్. 100కి 100% కొట్టటమే కరెక్ట్ అని నేను నిరూపిస్తా. బైర్ చట్టాన్ని మన నరేష్ చేతిలోకి ఇక్కడ తీసుకోవడం కాదా? ఒక బైర్ మాట. నరేష్ ఇక్కడికి వచ్చి కూర్చుంటాడా డిబేట్‌కి అడగండి. హ్మ్. బైర్ నరేష్‌ని కొట్టటమే కరెక్ట్ అని నేను నిరూపిస్తా. బైర్ నరేష్ ముందే నిరూపిస్తా. హ్మ్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం అంటున్నారు. తీసుకోవాల్సిన సందర్భం వస్తే తప్పదు. హ్మ్. ఇందాక చెప్పా కదా! నా ఇంటికొచ్చి ఆకలిరా బాబు అన్నాడు అనుకోండి అన్నం పెడతా. అదే ఇంట్లోకొచ్చేసి నాకు నీ ఇంట్లో ఆడపిల్ల మీద కోరికుంది అన్నాడంటే మక్కిలెరగదు అంతా. హ్మ్. అంతేగాని అమ్మో! చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని హ్మ్. చెప్పి నేను ఆలోచించనండి. హ్మ్.
ఈ దేశంలో చట్టము ఎందుకుంది? నాకు రక్షణ కల్పించడానికి. ఉమ్, ఆ క్రమంలో నా రక్షణ కరువైనప్పుడు ఉమ్, అప్పటికప్పుడు నన్ను నేను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఉమ్, ఇప్పుడు పోలీసులు ఉన్నారండి వ్యవస్థ. నేను ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉన్నప్పుడు నా మీద 10 మంది అటాక్ చేస్తా ఉన్నారు. ఉమ్, నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఏమండి 10 మంది నన్ను కొడతానికి వచ్చారండి అంటే పోలీసులు వచ్చేదాకా తన్నించుకోవాలా? పోలీసులు వచ్చేలోపు నన్ను నేను రక్షించుకోవాలా? రక్షించుకోవాలి. అదే చేస్తున్నాను. కంప్లీట్ ఆత్మరక్షణ ఏం చేస్తుంది? ఉమ్. ఆత్మరక్షణ, ఆత్మ గౌరవ రక్షణ. రైట్. మరి అప్పట్లో కూడా పాస్టర్ల మీద దాడులు, నిన్న మొన్నటి వరకు పాస్టర్ల వరకు దాడులు జరిగాయి. ఈ పాస్టర్ల మీద జరుగుతున్న దాడుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఇప్పటికీ జరుగుతున్నాయి, ఉమ్, ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఉమ్. ఎందుకంటే పాస్టర్స్ అనేవాళ్ళు తన్నులు తినడానికే పుట్టారు. ఎందుకు ఎలా తీసుకున్నారు వ్యాఖ్య? ఎందుకు అంటే సింపుల్ ఒకటి చెప్తానండి. బైబిల్లో వీళ్ళు ఏమన్నా అడిగామనుకోండి, ఉమ్, మా బైబిల్లో మాకు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి మా ప్రభువు చెప్పాడయ్యా అంటారు. ఉమ్, అదే బైబిల్లో వాళ్ళ దేవుడు ఏం చెప్పాడు? నన్ను తప్ప వేరే దేవుళ్ళని పూజ చేద్దాని ఎవరన్నా రమ్మంటే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. ఉమ్, ఉమ్. అదే దేవుడు ఏం చెప్పాడు? ఎవరన్నా వ్యభిచారం చేస్తూ పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. అవును, అలా ఏం చదివాను. అట్లాంటివన్నీ ఉన్నాయి. మరి అవన్నీ వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు అన్ని మానేసరిగా. ఎందుకు? దేశంలో చట్టము ఇవన్నీ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి కాబట్టే కదా. మరి ఇన్ని మార్చుకున్న వాళ్ళు, అరే ఇదే దేశంలో మెజారిటీలు హిందువులు ఉన్నారు 80%, వాళ్ళ దయాదాక్షిణ్యాలు లేదా వాళ్ళ మంచితనం వల్లే మనం ఈ దేశంలో ప్రశాంతంగా మత ప్రచారం చేసుకోగలుగుతున్నాము. కాబట్టి వాళ్ళ విగ్రహారాధనని, వాళ్ళ బౌద్ధదేవతారాధనని కించపరచకుండా మన ప్రచారం మనం చేసుకుందాము అని ఒక్కరోజన్నా ఒక్కడన్నా ఆలోచిస్తాడా? నిన్న మొన్న కూడా 2 days బ్యాక్ కూడా ఎవడో వేట్లపాలెం జేమ్స్ రావు పాస్టర్ ఉంటాడు. ఆ ఊరకొక్క ప్రకృతి ఆరాధన చేసే వాళ్ళు వ్యభిచారం చేస్తున్న వాళ్ళతో సమానం, విగ్రహారాధన చేసే వాళ్ళు వ్యభిచారులు అని నేరుగా అనేసాడు. మరి ఆయన ఎందుకు కొట్టకూడదు చెప్పండి? సోకాల్డ్ పీపుల్ కే సోకాల్డ్ నేను పేరే చెప్తున్నాను. ఇంకొకడు ఉన్నాడు జాన్ బాబు అని ఒక ఆయన. ఆయన వెంకటేశ్వర స్వామిని కొట్టుకుని వాడు వీడియోని మాట్లాడాడు. కొట్టొద్దా? ఏం చేయాలి మీరు చెప్పమనండి, చెప్పండి. కొడతారండి, కొట్టించుకోవటానికి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి ఆడికి అంత గులగున్నప్పుడు మేము ఖాళీగా ఎందుకుంటాం? రైట్ అండి. ఇప్పుడు మరి అంటే ఈ పాస్టర్లు కూడా దాడులు గురవుతున్నారు, బాగానే ఉంది. కానీ దాడులు చేస్తుంది మరి హిందువులనే వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇండైరెక్ట్ గా. అంటే ఉల్టా చోర్ కొత్వాల్కో ఢాంటే అని ఒక సామెత ఉంది. అంటే దొంగ తిరిగి దొంగ 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 అని అరుస్తాడంట పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళని పట్టుకుని. వీళ్ళు అదే చేస్తున్నారు. ఎవడి వల్ల మత సామరస్యం దెబ్బతింటుంది? ఏ హిందూ గుళ్ళల్లో అయినా మైకుల్లో వినండి మీరు, మా దేవుడే గొప్పోడు, మిగతా వాళ్ళు ఎవరో గొప్పోళ్ళు కాదు అని చెప్పేసి మాటలు ఉంటాయి ఎప్పుడైనా? లేదండి. మేము ఆరాధించే విగ్రహాలే గొప్ప, మీ శవాలన్నీ కూడా సచ్చి అని ఎప్పుడైనా గుళ్ళల్లోంచి మైకుల్లో శబ్దం వస్తుంది చూసారా? కానీ చర్చిల్లోంచి చూడండి, విగ్రహారాధన పాపము, బహుదేవతారాధన వ్యభిచారము అని చెప్పేసి అంటారు. మసీదుల్లో రోజు 5 సార్లు చూడండి, మా దేవుడు మాత్రమే గొప్పోడు, మా దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అంటారు. నీ దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడైతే మరి మా దేవుళ్ళు ఎవరు? ఆడెవడు దొంగ బొండా కొడుకు ఒకడు ఉన్నాడు, శాలిం రాజు అని చెప్పేసి. వాడు పాట పాడుతూ ఉంటాడు, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును అని చెప్పేసి. చర్చిలో వీడు వాడే పాట. ఈ లోక దేవతలన్నీ యేసుక్రీస్తు ముందు గడగడలాడు. బొచ్చు నేను గడగడలాడను. నేనేంటి? యేసు ముందు నా ఇంటికి కూడా గడగడలాడదు. దేవతలు ఎందుకు గడగడలాడతారు? ఆడు ఎవరిని కించపడద్దు అని మాట్లాడుతున్నాడు. ఆడు అట్లాంటి పాటలు పాడితే మా దగ్గర నుంచి కౌంటర్లు ఉండవా? అదేదో సోషల్ మీడియాలో ఒక చిన్నపిల్ల పాటలు పాడుతా వెళ్ళింది. ఏంటి, రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట కొలవద్దు అని చెప్పేసి. రాయి రప్ప మొక్కొద్దు, చెట్టు పుట్టను కొలవద్దు అని మాకు చెప్తున్నావు. నువ్వు వెళ్ళి చెక్కకెళ్ళాడే శవాన్ని మొక్కొచ్చా? ఇంకోటేమో చెద్దర కింద పడుకున్న శవాన్ని మొక్కొచ్చా దర్గాలని చెప్పేసి? వీటిని ఖండించేదమ్మ ఎవరికి లేదు. విగ్రహం అనేది ఒక ఆకారము, ఆకారంలో మేము ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నాము, మా విశ్వాసం. దానివల్ల ఎవరికి నష్టం లేదుగా. కానీ నువ్వు ఆరాధించే చెక్క వల్ల ఏమొచ్చింది నష్టం? నేను చెప్తా. ఒక మనిషి నీ కోసం చచ్చిపోతే తప్ప నీ పాపాలు పోవు అని చెప్పేసి అన్నావు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే నరబలి ఇచ్చారు మీరు. మరి నీ నరబలి నువ్వు అంత సమర్థించుకో ఎట్ట పాటలు పాడుతున్నావు? సిగ్గులేదా మరి నీకు? అంత దిక్కుమాల పంచాయతీని చేసే నువ్వు నా విగ్రహారాధనని, నా బహుదేవతారాధనని నువ్వు ఎట్లా తప్పు పడతావు? ఇవన్నీ ప్రోత్సహించే మతాల్ని, ఈ మతాలని ప్రచారం చేసే వాళ్ళని కొట్టడంలో ఏమాత్రం తప్పు లేదండి.